మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. ఆదివారము లేదు, అస్వస్థతయు లేదు, 4 గంటల వేళ స్నానమాడా. శ్రమ ఎటంచును లేదు, చాలటంచును లేదు, రోటి పచ్చడి చేసి నోట పెట్ట. కోడలంచును లేదు, కూతురంచును లేదు, పని చెప్పము మోటమును బడంగా. వార్ధక్యమని లేదు, ప్రాణభయము లేదు, ఉపవాసములు చేసి కృప భజింప. ఇట్టి ఈ క్రమశిక్షణకెన్ని ఏండ్లు, ఇట్టి త్యాగానుభూతికి ఎన్ని ఏండ్లు. త్యాగమున అమృతత్వమునందు మనడి, వేలేండ్ల సంస్కృతి ప్రాణమీవు. త్యాగమున అమృతత్వమునందు మనడి, వేలేండ్ల సంస్కృతి ప్రాణమీవు. సర్వేశ్వరుడు సారథిగా ఉంటే స్వర్గాన్నైనా జయించవచ్చుననే విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రులు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ద్రోణ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1205వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. సాత్యకి అతి విచిత్రంగా భూరిశ్రవసుడు చేతికి చిక్కుబడడం, అంతకంటే ఆశ్చర్యకరంగా విచిత్రమైన పరిణామాల కారణంగా దాని నుంచి తప్పించుకోవడం, తిరిగి లేచి భూరిశ్రవసుని వధించడం, ఈ విషయాలన్నీ విన్నాక ధృతరాష్ట్రుడికి ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాల గురించి ప్రశ్నించేటువంటి ధైర్యం లేదు. కాబట్టి తన పక్షంలోనే చాలా తప్పులు అప్పటికే జరిగిపోయాయన్న విషయం తెలుసును కాబట్టి ఊరికే సమాచారం కోసం ఓ ప్రశ్న వేస్తున్నాడు. సహచట్టం కింద దరఖాస్తు చేశాడు సంజయుడికి. ఊరికే సమాచార చట్టం కింద అడుగుతున్నానయ్యా, 10 రూపాయలు కట్టి. నాకు ఒక పెద్ద అనుమానం వస్తుంది. సాత్యకి మహాపరాక్రమవంతుడు, అర్జునుడికి మరొక రూపం అని చెప్పచ్చు. అర్జునుడికి ప్రత్యామ్నాయం ఎవరైనా ఉంటే ఆయన సాత్యకే. అటువంటి సాత్యకి భూరిశ్రవసుడి చేతికి చిక్కుపడడం ఏంటి అసలు? అతన్ని జుట్టు పట్టుకుని రథం మించి ఈడ్చి నేల మీద పడగొట్టి, ఒక కాలు గుండెల మీద, ఒక కాలు కుడి చేతి మీద పెట్టి కత్తితో నరికేసే అవకాశం భూరిశ్రవసుడికి రాకూడదు. భూరిశ్రవసుడు, సోమదత్తుడు వీళ్ళందరూ పరాక్రమవంతులే, మా వంశం వారే, మా పూర్వీకులు. కానీ వీళ్ళెవరూ మా తాతల కాలం నుంచి ఉన్నవాళ్ళైనా భూరిశ్రవసుడు అర్జునుడంతటి యువకుడే అయినా సాత్యకి కంటే పరాక్రమవంతుడు కాదు. అంటే దీనికి ఏదో బలవత్తరమైన కారణం ఉంటుందని నాకు అనిపిస్తోంది. వ్యాస భగవానుని దయ వల్ల మనుషుల మనోభావాలు కూడా చదవగలిగేటువంటి శక్తి నీకు ఉంది కాబట్టి, జన్మాంతర విషయాలు కూడా దివ్య దర్శనంతో చెప్పగలిగినటువంటి శక్తి నీకుంది కాబట్టి అదేమిటో నాకు చెప్పమన్నాడు. సంజయుడు ఒక్క నవ్వు నవ్వి, నువ్వే కాదు ధృతరాష్ట్ర మహారాజా, భారతాన్ని చెబుతుంటే వినదలుచుకున్న వాళ్ళందరూ తెలుసుకోవలసిన విషయం ఇది. ఒక్కొక్కసారి జీవితంలో చిన్నవి అనుకున్న వాటికి వెనకాల చాలా పెద్ద కారణాలు ఉంటాయి, పెద్దవి అనుకున్న వాటికి వెనకాల చాలా చిన్న కారణాలు ఉంటాయి, అసలు ఈ జన్మకి సంబంధం లేని కారణాలు కూడా ఉంటాయి. అది చెబుతున్నాను వినండి. మీకు తెలియందేముంది, మీ వంశంలో ప్రముఖమైనటువంటి మహారాజు యయాతి మహారాజు. అతనికి 4 కుమారులు ఉంటే అందులో పెద్ద కుమారుడైనటువంటి యదువుకి రాజ్యాధికారం లేకుండా చేశాడు. తన ముసలితనం తీసుకుని యవ్వనాన్ని తనకెమ్మని అడిగితే పెద్ద కుమారుడు అనౌచిత్యం కాబట్టి తిరస్కరిస్తున్నాను అంటే కోపం వచ్చి శపించాడు, నీకు రాజ్యాధికారం లేదు అన్నాడు. ఆ యదువుకు పుట్టిన వారే యాదవులు, మీకు తెలియందేముంది. యయాతి కుమారుడు యదువైతే ఆయన కుమారుడు దేవమీఠుడు. ఆ వంశంలో తర్వాత జన్మించినటువంటి వాడు వసుదేవుడు. వసుదేవుని కుమారుడు కృష్ణుడు. యయాతి కుమారుడు యదువు, యదువు కుమారుడు దేవమీఠుడు. ఆ వంశంలో తర్వాత జన్మించిన వాళ్ళలో ప్రముఖుడు సూర్యుడు. సూర్యుని కుమారుడు వసుదేవుడు, వసుదేవుని కుమారుడు కృష్ణుడు. ఇది ఇప్పటి పరంపర, ఇప్పటి వరకు వచ్చిన పరంపర చతుస్సాగర పర్యంతం. మరొక తెగగా సమాంతరంగా వీరితో పాటుగా వచ్చిన వంశం ఆ సూర్యునికి ఇంచుమించు సమకాలికుడు శిని. ఆ శిని కుమారుడు సత్యకుడు, అంటే వసుదేవునికి సమవయస్కుడు. ఆ సత్యకుని కుమారుడు సాత్యకి, అంటే కృష్ణుడికి సమవయస్కుడు, అర్జునుడికి శిష్యుడు, కొద్దిగా చిన్నవాడు కృష్ణుడి కంటే. ఇది సూర్యుడు,
వసుదేవుడు కృష్ణుడు, శిని సత్యకుడు, సత్యకుని కుమారుడు సాత్యకి. అందుకే సాత్యకి యొక్క అసలు పేరు యుయుధానుడు, సత్యకుని కుమారుడు కాబట్టి సాత్యకి అనే పేరు స్థిరపడింది. పాండవులకు వారు పేర్లు ఉండగా మళ్ళీ పాండవులు అన్నట్టుగా, పాండవ మధ్యముడు అన్నట్టుగా, అది వంశపరంగా వచ్చిన నామధేయం. సరే, ఈ పరంపర ఇలా ఉండగా మహారాజా, ఈ వసుదేవుని యొక్క బంధువులలోనే దేవకుడు అనేటువంటి రాజు ఉన్నాడు. ఆయన తన కుమార్తె అయినటువంటి దేవకీదేవికి స్వయంవరం ప్రకటించాడు. ఆ స్వయంవరానికి వసుదేవునికి ఆ అమ్మాయిని తీసుకొచ్చి వసుదేవునికి ఇచ్చి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో, సూర్యుని కుమారుడైన వసుదేవునికి ఇచ్చి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో, సూర్యునికి దగ్గర బంధువైనటువంటి శిని అనేటువంటి యాదవ రాజు, అంటే వాళ్ళకి ప్రత్యేకించి రాజ్యాధికారం లేదు కానీ క్షత్రియులే, రాజులే అనేవారు, రాజ్యము లేని రాజులు అనుకోండి. ఆయన స్వయంవరానికి వెళ్ళాడు శిని. ఎవరి కోసం? ఏదో తోచనమ్మ తోడుకోడలు పుట్టింటికి వెళ్ళిందని తన దగ్గర బంధువైనటువంటి సూర్యుని కుమారుడైన వసుదేవుడు కోసం శిని వెళ్ళాడు. అలా ఉండేది ఆ రోజుల్లో, విధానాలు అలా ఉండేవి. మనం వాటి లోతుల్లోకి వెళ్ళడం అనవసరం, ఉరికి విషయం కోసం. అక్కడికి మీ వంశంలో పూర్వుడైనటువంటి మీ తాతగారైన శంతన మహారాజు, ఆ శంతన మహారాజు తమ్ముడు బాల్హికుడు, మీకు తెలియందేముంది, ఆ బాల్హికుని కుమారుడైన సోమదత్తుడు ఇప్పుడు ఇంకా యుద్ధం చేస్తున్నాడు. ఈ సోమదత్తుడు కూడా వెళ్ళాడు. ఈయన ఏదో ఆయన కోసము కుమారుని కోసము మొత్తం మీద వెళ్ళాడు ఈయన. ఆ యుద్ధంలో అది వీర్యశుల్కం ప్రధానంగా జరిగింది. స్వయంవరాలలో అప్పట్లో స్వయంగా ఊరికే వారి ఇష్టం వచ్చిన వారిని పెళ్లి చేసుకోవడం ఒక పద్ధతి, పరాక్రమంతో తీసుకురావడం ఒక పద్ధతి, లేదు ఒక పణస్వయంవరం, ఏదో ఒక పందెం పెట్టి శివధనుర్భంగంలాగా, అలాంటి వాటిలో మత్స్యయంత్రంలాగా దాంట్లో గెలవడం ఒక పద్ధతి. ఇది కేవలం వీర్యశుల్క స్వయంవరం. భీష్ముడు కాశీరాజకన్యకల్ని తీసుకొచ్చినట్టే. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య